ఏపీలో బీసీ జపం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన రాజకీయం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశం చుట్టూ పొలిటికల్ రియాక్షన్స్ ఘాటుగా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల సీలింగ్ పై నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి. అంతా మీ వల్లే అంటూ అటు కూటమి నేతలు ఇటు వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత చరిత్రని ప్రస్తావించి మరీ డైలాగులతో విరుచుకుపడుతున్నారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతల విమర్శలు ఆగడలేదు. 34% రిజర్వేషన్లు అమలు కావని తెలిసినా కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకు బీసీలపై ప్రేమే లేదన్నారు వైసీపీ అధినేత జగన్. 2019లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తే అప్పుడు తన మనుషులతో చంద్రబాబు కేసులు వేయించారని ఆరోపించారు జగన్. 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి అది కూడా తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. బీసీలకు 34%గా ఉన్న రిజర్వేషన్లను 24%కి జగన్ కుదించారంటూ కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. తాము 34% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దీనిపై సభలో బిల్లు పెట్టినప్పుడు వైసీపీ వచ్చి మద్దతిచ్చిందా అని ప్రశ్నించారు. బీసీలు బాగుపడ్డం వైసీపీకి ఇష్టం ఉండదన్నారు. మొన్న అసెంబ్లీలో మేము 34% బీసీ రిజర్వేషన్ని మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినప్పుడు కనీసం మీరు వచ్చి మద్దతు ఇచ్చారా? అంటే బీసీలు బాగుపడదు మీకు నచ్చదు, బీసీలని చూస్తే మీకు కడుపు మంట. మీరు చెప్తా ఉన్నారు నేను మంత్రి పదవులు ఇచ్చానని చెప్పి, వాళ్ళని ఒక బాంఛన్ ద్వారా అని చెప్పి మీ కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకున్న సంగతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులు మర్చిపోతారనుకున్నారా? వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళ దగ్గర మరి మంత్రిగా ఉన్న వేణుగోపాల్ని కాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మోకాళ్ళ మీద మోకరిల్లి దండాలు పెట్టించుకున్నారే. జగన్ హయాంలో 16,000 మంది బీసీలకు రాజకీయ అవకాశాలు దూరమయ్యాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నమ్మించి మోసం చేసిన జగన్ పై బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ చింతకాయల విజయ్. అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క లోకల్ ఎలక్షన్లోని బీసీలకి 34% ఉండాలని ఆలోచించిన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి జీవోని రిలీజ్ చేసి ముందుకు తీసుకెళ్తే అదే 34%ని 10% దాకా తగ్గించేసి 16,000 అంటే 10% తగ్గిపోయింది 10 కదా అని అనుకుంటారు చాలామంది. 16,800 పొలిటికల్ పొజిషన్స్ని ఓచకోత కోసాడు జగన్మోహన్ రెడ్డి. బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన చరిత్ర జగన్దనే ఆరోపణలు కూడా చేస్తున్నారు కూటమి నేతలు. అసలు మీ బీసీ నాయకుల మీద కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి ఎటువంటి ప్రమేయం లేదు. కేవలం మీ డైరెక్షన్తో పోయి 5 సంవత్సరాలు నేను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా బీసీ నాయకుల్ని ఈరోజు జైలు పాలే పరిస్థితి. బీసీలకు తామే ఎక్కువ పదవులు ఇచ్చామంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే జగన్ హయాంలోనే బీసీలకు అత్యంత ఎక్కువ నష్టం జరిగిందంటున్నారు కూటమి నేతలు.